చంటి ఆ గుర్తుని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. ఈలోగా సింధూర అక్కడికి వచ్చి చంటి వైపు చూస్తూ ఉంటుంది. చంటి అని చెప్పేసి పిలవగానే కంగారు పడుతూ చంటి తన గుర్తునైతే మళ్ళీ దాచిపెట్టుకొని, అమ్మాయి గారు చెప్పండి అనగానే, "ఏం చేస్తున్నావు చంటి? నీ ప్రేమించిన అమ్మాయితో మాట్లాడుతున్నావా?" అనగానే, నా మనసులో మాట కరెక్ట్‌గా చెప్పారు అమ్మాయి గారు. నీకెలా తెలుసు? నాకు తెలుసుగా చంటి నువ్వెప్పుడు నీ ప్రేమికురాలు గురించి ఆలోచిస్తావని. మీ అమ్మ చెప్పిన మాట గురించి ఏం ఆలోచించావు? ఒకవేళ చంటి ఈ అమ్మాయి దొరకపోతే ఏం చేస్తావు? అని చెప్పగానే చంటి ఒకసారిగా మొఖం చిన్నబుచ్చుకుంటాడు. అదేంటి అమ్మాయి గారు అలా అన్నారు? నా ప్రేమ గెలుస్తుంది. నా అమ్మాయి నాకు దక్కుతుందని నాకు గుర్తుగా బొమ్మను కూడా ఇచ్చారు. పేరు కూడా పెట్టారు గౌరి అని. అలాంటిది మీరు అలా మాట్లాడుతున్నారేంటి అమ్మాయి గారు? ఏంలే మీ అమ్మ అన్నది కదా! ఒకవేళ దొరకకుంటే ఏం చేస్తావు అని ఉత్తగా అడిగాను. లేదమ్మాయి గారు నేను ప్రేమించిన అమ్మాయి నాకు దొరుకుతుంది. సరే, సరే ఇక నేను వెళ్తాను అని చెప్పేసి ఇందిర వెళ్తుంది. ఇంకా ధర్మయ్య బాధపడుతూ కూర్చుంటాడు. ఏంటండి మనం ఊరిడిచిపెట్టి ఇక్కడికొచ్చాం. ఇంటి చుట్టూ ఇండ్లున్నా ఎవ్వరు ఇరుగు పొరుగు మాట్లాడతలేరు. అడవిలో ఉన్నట్టు ఉందండి నాకైతే అని చెప్పేసి ధర్మయ్య భార్య ధర్మయ్యతో చెప్తూ ఉంటుంది. ఈలోపు చాముండి రేణుక కారు వేసుకొని అక్కడికైతే వస్తూ ఉంటారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాన్న అని చెప్పేసి శ్రీవల్లి అంటూ ఉంటుంది. లేదు మన అక్కని మనతో పాటు తీసుకెళ్లేదాకా ఇక్కడే ఉండాలి. ఇదిగో ధర్మయ్య ఎక్కడుంటున్నాడు మన ఊరికి వచ్చాడు కదా అనగానే ఒక పక్కిల్లేనమ్మా అని చెప్పేసి అంటారు. సరే పోనీరా కారు అని చెప్పేసి చాముండి రేణుక అంటూ ఉంటుంది. ఇక ధర్మయ్య కూర్చొని ఉండగానే కోపంగా అయితే భవతి దిగి ఆ గేటుని కాలుతో ఒక తన్ను దంతుంది. గేట్ ఓపెన్ కాగానే ధర్మయ్య భార్య అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఏంటమ్మా ఇలా వచ్చారు? మీరు పెద్ద జమీందారులని మిమ్మల్ని చూడడానికి వచ్చారు. సిగ్గు శరం ఏమన్నా ఉందా? అదేంటమ్మా నా భర్తను పట్టుకుని అలా మాట్లాడుతున్నారు? ఆహా నీ భర్త ఏదన్నా జమీందారా లేకపోతే కలెక్టరా మర్యాద ఇచ్చేది? మా చెంచల మొదలనే రచ్చబండకి ఈడుస్తారా? తన ముందు నిలబడ్డానికే మీకు అర్హత లేదు. కాళ్ళ దగ్గర ఉండాల్సిన మీరు ఏదో కలిసి వచ్చి వియంకులయ్యారు. అంత మాత్రాన కొమ్ములు వచ్చాయా మీకు? నడుమాత్రపు సిరి వచ్చిందా? లేకుంటే ఏంటి? అదేంటమ్మా అలా మాట్లాడతారు? మా బిడ్డ పెళ్లి కోసమే కదా మేము అనేది. నోరు ముయ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది భవతి. దెబ్బకి వాళ్ళు నోరు మూసి షాక్ అయి చూస్తూ ఉంటారు. రేణుక భవతి వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటారు. మా అక్క కన్నెర చేస్తే కాలి బూడిదైపోతారు. అలాంటిది మీరు మా అక్క మీద పంతం పట్టి ఈ ఊరు వస్తారా? రెచ్చబండకి ఇస్తారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీ బతుకెంత మీరెంత? మర్యాదగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోండి. లేకపోతే మీ మర్యాద గింత కూడా ఉండదు అని చెప్పేసి రేణుక భవతి అయితే ధర్మయ్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఈలోపు చంటి ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే ఏం జరిగింది? నేను మీ ఇంటికి వెళ్ళాను అమ్మాయి గారు. శ్రీవల్లి గారు పుష్పతో అవునా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే నేను మా చెల్లిని చూడాలి అని చెప్పేసి సింధూర అంటూ వెళ్ళిపోతుంది. ఇక చాముండి రేణుక భవతి చెంచలమ్మకు లేనిపోని అన్నీ చెప్తూ ఉంటారు. అవునా అలా జరిగిందా అని చెప్పేసి చెంచలమ్మ అయితే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. సింధూర అడ్డదారిలో వెళ్ళిపోతూ ఉండగానే ఇంట్లో వాళ్ళందరూ కారు ఎక్కి వెళ్తూ ఉంటారు. సింధూరకు అనుకోకుండా అడ్డంగా చెంచలమ్మ అయితే కారు అడ్డం పెడుతూ ఉంటుంది. దిగి చూస్తూ ఉంటుంది. సింధూర అలాగే నిలబడుతుంది. చెంచలమ్మ చాలా పట్టరానంత కోపంతో బసవా తనని కారెక్కమని చెప్పు అని చెప్పగానే బసవ దిగి అమ్మాయి గారు కారెక్కండి అని చెప్తారు. మరి చెంచలమ్మ సింధూరని తీసుకొని ధర్మయ్య ఇంటికి వెళ్తుందా లేకుంటే తన ఇంటికి తీసుకెళ్తుందా? అసలు ఏం జరుగుతుంది?